ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారాలండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే లక్ష్మీ కుబేర యంత్రం గురించి మాట్లాడుకుందామండి. ఈ వీడియోలో మనం మొత్తం క్లియర్గా మాట్లాడుకుందామండి. లక్ష్మీ కుబేర యంత్రం అంటే ఏమిటి, అది ఏంటి అని ఇప్పుడు మొత్తం మాట్లాడుకుందామండి. ఫస్ట్ నేను మీకు ఒకసారి యంత్రాన్ని నేను చూపిస్తానండి, చూడండి, తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇది లక్ష్మీ కుబేర యంత్రం అండి. ఇది 5x5 అంగుళాలు ఉంటుందండి. చూడండి, మధ్యలో మనకు లక్ష్మీ కుబేరుడు కూడా ఉంటాడు. ఇక్కడ ఇది మనకు అంత క్లారిటీ కనబడతలేదు. ఇక్కడ లక్ష్మీ కుబేరుడు ఉంటాడు, చూడండి. ఓకేనా అండి. అయితే ఈ లక్ష్మీ కుబేర యంత్రం ఎవరెవరు పెట్టుకోవాలంటే వ్యాపారస్తులు పెట్టుకోవాలి. దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. యంత్రం అనేది దీన్ని కట్టియకూడదు. ఫ్రేమ్ కట్టియకుండా ఇది కాఫర్ ప్లేట్ అండి. ఈ ప్లేట్ అనేది మనం పూజ మందిరంలో ఎలా పెట్టాలి, ఎలా పూజించాలి, మనకు దీనివల్ల లక్ష్మీ కుబేర కటాక్షం కలుగుతా అనేది మనం ఈ వీడియోలో మొత్తం మాట్లాడుకుందామండి. అయితే ఈ యంత్రాన్ని పూజించడం అనేది మనం చాలామంది ఏంటంటే ఈ పెద్ద ఏం కోర్స్ ఉండదండి దీన్ని పూజించడానికి. ఏం పూజలు పునస్కారం అట్లా ఏమి ఉండదు. నార్మల్గా మీరు ఎలా పూజించాలో ఈ మొత్తం వీడియోలో మొత్తం చెప్తానండి. మీకేంటంటే లక్ష్మీ కుబేర కటాక్షం కలగాలి అనుకునే వాళ్ళు, మా దరిద్రాలు పోవాలి అనుకునే వాళ్ళు అయితే ఈ యంత్రం ఖరీదు అనేది మేము 41 రోజు పూజ చేసిన తర్వాత మేము తీసుకొస్తామండి. తీసుకొచ్చి మా పూజ మందిరంలో పెట్టుకొని మీ పేరు గోత్రాలు చెప్తే మేము పూజ చేసి ఇస్తాము. అంతేనా అండి? అర్థమైంది అనుకుంటున్నాను. దీని రేటు 1100 రూపాయలు మాత్రం. మీరు ఫోన్పే చేసి మీ అడ్రస్ పిన్ కోడ్ నెంబర్ పెట్టండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ యంత్రాన్ని 2 డేస్ పూజించాలి. వారానికి 2 సార్లు మనం పూజించుకోవచ్చు. మన మమ్మీ కావచ్చు, డాడీ కావచ్చు, మన బ్రదర్, మన సిస్టర్, మన వైఫ్, మనమైనా సరే వారానికి 2 సార్లు దీన్ని పూజ చేసుకోండి. ఎందుకంటే మీకు గురుబలం, తర్వాత మీకు శుక్రబలం, తర్వాత మీకు కుజబలం, ఈ 3 గ్రహాల బలం అనేది మీకు వస్తుంది. అలా అని చెప్తాను. ఇంకొకటి ఏంటంటే మనకు గురుబలం ఉన్నప్పుడు అన్నీ జరుగుతాయండి. అయితే లక్ష్మీ కుబేర యంత్రాన్ని పూజించడం వల్ల మనకు ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయి, ఎటువంటి లాభాలు ఉంటాయి అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. అయితే చాలామంది ఏంటంటే ధనం వస్తుంది గురువారు, ఖర్చు అయిపోతుంది, మేము అనుకున్నంత ధనం వస్తలేదు, మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు అప్పుల పాలవుతున్నామంటే మీ ఇంటి లోపల దరిద్ర దేవత ఉన్నదని మీరు అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే అక్కడ దరిద్ర దేవత ఉన్నదనుకోండి, అక్కడ ఈ లక్ష్మీ కుబేరుడు ఎంటర్ అయిందనుకోండి, మీ ఇంటి లోపల వచ్చేసారనుకోండి, అప్పుడు ఏమైతే అంటే దరిద్ర దేవత ఉండదు, ఆమె వెళ్ళిపోయిందనుకో, మీరు ఏ పని చేసినా కూడా ఆ పనిలో మీకు కలిసి రావడం జరుగుతుంది. కలిసి రావడం, మీకు ఎవరైనా అప్పిచ్చే వాళ్ళు కూడా ఇవ్వడం, మీ ఇంటికి ఏదో విధానంగా ధనం రావడం, అలా మీరు చూస్తూ మీకు అనేది మీరు మంచిగా ఎదగడం స్టార్ట్ అవుతుంది. ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. అప్పటికిప్పటికి మీ యంత్రం పెట్టుకున్నాము గురువారు అంటే యంత్రం ఎప్పుడైనా సరేనండి కాఫర్లోనే ఉండాలి, రాగి పాత్ర అయి ఉండాలి. ఇది ఎప్పుడైనా రాగిలోనే ఉండాలి యంత్రం. ఇది మన గోల్డ్ ప్లేట్, ఈ ప్లేట్ అని ఉంటే అది నడవదు. ఎప్పుడైనా రాగి లోపలనే ఉండాలి. ఈ రాగికి అనేది ఆకర్షణ శక్తి బాగుంటుంది కాబట్టి రాగి లోపలనే మనం కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా యంత్రం అంటే రాగిల్నే పుడుతుంది. దీంట్లో అన్ని బీజాక్షరాలు అన్నీ ఉంటాయండి. అయితే మనకు దరిద్రంతో బాధపడుతున్నాం గురువుగారు అన్నప్పుడు మీరు ఇంటి లోపల పెట్టి పూజించండి. వ్యాపారం నడుస్తలేదు గురువుగారు అనుకున్నప్పుడు మీరు వ్యాపార స్థలంలో పెట్టి పూజించండి. మీరు ఎక్కడైనా సరేనండి, ఎక్కడైనా ఆఫీస్లో పెట్టి పూజించండి, పూజ మందిరంలో పెట్టి పూజించండి. ఈ లక్ష్మీ కుబేర కటాక్షం కలగాలన్నప్పుడు వీళ్ళిద్దరు ఇక్కడ ఉంటారు కాబట్టి ఇక్కడ ఉంటారండి. అయితే ఇక్కడ మనం ఏంటంటే మనం ఒక వారంలో 2 సార్లు మీకు వీలుంటే పూజ చేసుకోండి. లేదనుకో వారానికి 1 రోజన్నా మీరు యంత్రాన్ని పూజించండి. ఎలా పూజించాలి, దీని ఫార్ములా ఏంటో యంత్రం తీసుకున్న వాళ్ళకు మేము చెప్తాము. రెండోది ఇంకొకటి ఏంటంటే మీకు ఈ యంత్రం పెట్టి పూజించడం వల్ల రిజల్ట్ అయితే కన్ఫర్మ్ 100% రిజల్ట్ వస్తుంది. కానీ మన కర్మ ఫలాలు ఎలా ఉంటాయంటే కొందరికి కర్మ ఎక్కువ ఉంటుంది, కొందరికి కర్మ తక్కువ ఉంటుంది. కొంతమందికి పెట్టగానే రిజల్ట్ వస్తుంది, కొంతమందికి లేట్ అవుతుంది. లేట్ అయినా పర్వాలేదు, మీరు 100% నమ్మకంతో మీరు ఈ యంత్రాన్ని తీసుకొని పూజించండి. మీరు పూజ మందిరంలో పెట్టుకుంటారో, ఆఫీస్ రూమ్లో పెట్టుకుంటారో, లేదనుకో మీరు ఉత్తరం వైపు ఈ యంత్రాన్ని పెట్టుకుంటారో, మీరు ఎక్కడైనా పెట్టుకుంటారో పర్వాలేదండి. దీన్ని ఫ్రేమ్ కట్టియకుండా మీరు ఈ యంత్రాన్ని మీరు పూజించండి. ఇందులోపల మేము ఒక మంత్రోపదేశం ఇస్తాము, చిన్న మంత్రం ఇస్తామండి. మీకు అందరికీ తెలిసిన మంత్రమే ఇస్తాము. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఒక లెటర్ మీద మంత్రం రాసి పెడతాము. మీరు ఏ వారం దేంతో మీరు ఈ యంత్రాన్ని పూజించాలో అది కూడా మీకు చెప్తామండి. వీలున్న వాళ్ళు యంత్రం ఒక 1100 రూపాయలు ఇచ్చి మీరు తీసుకోండి. మీకు 100% లక్ష్మీ కుబేర కటాక్షం కలుగుతుంది. ఎప్పుడైనా లక్ష్మి ఎక్కడ ఉంటుందో కుబేరుడు అక్కడ ఉంటాడు. కుబేరుడు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరికి వరం అనేది వీళ్ళిద్దరు కలిసి మనకు వరం ఇస్తే మన 100% మనం కోటేశ్వరులం అయిపోతాం. అయితే చాలామంది అనుకుంటారు కదా ఈ యంత్రం పూజించడం వల్ల మాకు రిజల్ట్ వస్తుందా అంటే అలా అనుకోకండి. ఎందుకంటే
చాలామంది నా దగ్గరికి ఎంతోమంది వస్తారు, ఎన్నో మాటలు మాట్లాడతారు, కానీ వాళ్ళకు ఒక విషయం తెలియదు. ఎందుకంటే ఇది మృత్యు ఆలయం. అంటే ఇక్కడ మనం నివసిస్తున్నాం కదా అందరం, ఇది మృత్యు ఆలయం. ఎన్నడైనా మనం పోవలసిన వాళ్ళం, ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. రెండోది ఏంటంటే మనం ప్రపంచంలో పంచభూతాలు ఉంటాయి, గాలి నీరు ఇలా ఎన్ని ఉంటాయి, దయ్యం ఉంటుంది, దేవుడు ఉంటాడు, అన్ని నమ్మకం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఈరోజు మనం బతుకుతున్నామంటే మన జీవితం నమ్మకంతో బతుకుతున్నాం. నమ్మకంతో మీరు పెట్టుకోండి, మీకు రౌతైనా సరే అండి, అది మీకు దేవుడు అయిపోతాడు. కానీ నమ్మకంతో పెట్టుకోవాలి. ఏదో టైంపాస్ కోసం తెచ్చాము పెట్టుకున్నాము అని మాట్లాడవద్దు. ఎందుకంటే చాలామంది నేను చూస్తున్నాను ఇట్లా ఓవర్గా మాట్లాడేవాళ్ళు చాలామంది ఏంటంటే వాళ్ళు ఒకసారి ఊహించుకోండి. మీ దగ్గర ఒక మనిషి చనిపోయినప్పుడు మనం అనుకుంటాం కదా, ఈ మనిషి చనిపోయింది కదా ఏమంటే దాన సంస్కారాలు చేస్తాం అనుకుంటాం. కానీ ఒక్కసారి చూడాలి, ఈ మనిషి నిన్నటిదాకా నాతో ఉన్న వ్యక్తి అలా చనిపోయింది కదా, ఏంది ఇతని కర్మ, ఇలా ఇప్పుడే ఇవన్నీ జరుగుతున్నాయి, రేపు నేను కూడా చనిపోతాను, నాకు కూడా ఇలా జరుగుతాయని గుర్తుపెట్టుకోవాలి. ఎదుటి మనిషిని కించపరచడం, ఎదుటి మనిషి దగ్గర అబద్ధం ఆడడం, మోసం చేయడం ఇలా చేయకూడదు. ఎందుకంటే ఎవరైనా, ఏ వృత్తి అయినా, సాఫ్ట్వేర్ అయినా, కలెక్టర్ అయినా, హోంమంత్రి అయినా, శాఖ మంత్రి అయినా, సీఎం అయినా, పిఎం అయినా, ఎవరైనా సరేనండి, వాళ్ళు చేసే పని ఏమిటంటే డబ్బు కోసం చేస్తారు. ఎందుకంటే మనకు డబ్బు వస్తేనండి మన జీవితం అనేది నడుస్తుంది. కాబట్టి ఎంత పెద్ద జాబ్లో ఉన్నా, ఎంత పెద్ద పదవిలో ఉన్నా కూడా వాళ్ళందరూ డబ్బు కోసమే పనిచేస్తారు. అయితే ఇప్పుడు మేము కూడా మాకు రూపాయి వస్తేనే కదండి మా జీవితం గడిచేది. ఇలా ఎవరు చేసే పని వాళ్ళకు ముఖ్యం అన్నట్టు. ఇప్పుడు డాక్టర్ పని డాక్టర్ చేస్తాడు, యాక్టర్ పని యాక్టర్ చేస్తాడు, ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ నమ్మకంతో యంత్రాన్ని తీసుకొని పూజించండి, మీకు 100% మంచి రిజల్ట్ వస్తుంది. నేను ఎక్కువ మాట్లాడాను అనిపించిందని నేను అనుకుంటున్నాను. మీరేం ఫీల్ కావద్దండి, ఉన్న విషయాలే చెప్పాను. నేను ఎక్కువ ఏం మాట్లాడలేనండి. చాలామంది నాకు ఫోన్ చేస్తారు, మాట్లాడతారు, టైంపాస్ చేస్తారు. ఇలా చేయకండి. మీకు తీసుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఫోన్ చేయండి, లేకుంటే ఫోన్ చేసి వేరేటోళ్ళ టైం అనేది వృధా చేయకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి టైం అనేది చాలా విలువైనదండి. ప్రతి ఒక్క నిమిషం ప్రతి ఒక్క మనిషికి విలువైన టైం. మీరు ఎదుటి వాళ్ళను మీరు టైంపాస్ చేస్తే మళ్ళీ తర్వాత మిమ్మల్ని వేరే వాళ్ళు టైంపాస్ చేస్తారు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఓకేనా అండి? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ యంత్రం కోసం మీరు కాల్ చేయండి. ఈ యంత్రం తీసుకున్న తర్వాత మీరు పూజ చేయించుకున్న తర్వాత మీకు ఒక వైట్ పేపర్ మీద ఒక మంత్రం, తర్వాత ఇంకొకటి ఏంటంటే మీరు ఏ వారం ఈ యంత్రాన్ని కడగాలి, పూజించాలి అనేది కూడా మీకు చెప్తానండి. 100% మీకు రిజల్ట్ అనేది వస్తుంది. నమ్మకంతో పెట్టుకోండి, మంచిగా ఉంటుంది. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.